గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు జూన్ 19వ తారీఖు దాకా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు జూన్ 2వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశి వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ఎటువంటి కష్టాన్నైనా సరే భరించి పోరాడి విజయాన్ని పొందేటటువంటి నెలగా ఈ నెల ఉండబోతోంది. ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. మంచి పనులు చేస్తారు. ఏ పని చేసినా శ్రద్ధగా చేస్తారు. తద్వారా అన్ని రకాల పనులు మీకు ఈ నెలలో పూర్తవుతాయి. ఎవరైనా ఏదైనా సలహాలు ఇచ్చారనుకోండి, దాన్ని అర్థం చేసుకుని అది మీకు ఉపయోగపడితే చక్కగా వినియోగించుకోగలుగుతారు. అయితే ఎవరితోటైనా సరే దురుసుగా కానీ కోపంగా కానీ అనవసరం కానీ మాట్లాడకండి. దానివల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. జాగ్రత్త. ఏ పని ప్రారంభం చేసినా ఆ పని తొందరగా పూర్తి చేస్తారు. ఎన్నో రకాల సమస్యల నుంచి అపాయాల నుంచి బయటపడే మార్గాలు అన్వేషించుకోగలుగుతారు. తెలివిగా మాట్లాడడం వల్ల మీకు చాలా మంచి అవకాశాలు ఈ నెల రాబోతున్నాయి. అందరూ మిమ్మల్ని ఆకర్షించుకుంటారు. ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నాయనుకోండి, సులువుగా అర్థం చేసుకుని సులువు తెలుసుకునే పని చేస్తారు. అదే నేర్చుకున్న విద్యలు కూడా సక్రమ మార్గంలో వినియోగించుకోగలుగుతారు. మీ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అలాగే పెద్దలు ఏదైనా చెప్పారనుకోండి వినడం, స్నేహితులతోటి సఖ్యత, స్నేహితుల ద్వారా సలహాలు సూచనలు తీసుకోవడంతో పాటుగా జీవితంలో మార్పులు అయితే కనపడుతున్నాయి. భవిష్యత్తును అర్థం చేసుకోవడం, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, మీ జీవితాన్ని మార్చుకోవడం, అలాగే భవిష్యత్తులో మీకు ఆదాయాన్ని తెచ్చిపెట్టేటటువంటి పెట్టుబడులు పెట్టడం, పాలసీలు కట్టడం కానీ, టర్మ్ ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కట్టడం కానీ, షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం కానీ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాకపోతే షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు జాతకం మాత్రం ఖచ్చితంగా పరిశీలన చేయించుకునే పెట్టండి.